జగన్ బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ మూకల అరాచకంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి కేసులో పోలీసులు ఆధారాలు సేకరించారు. బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారికుంటకు చెందిన ప్రకాష్ ఆచార్యతో పాటు మరికొంతమంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. మామిడికాయలను రోడ్డుపై పోసిన ఘటనలో తుంబాపాలానికి చెందిన అక్బర్, ఉదయ్ కుమార్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ కన్వీనర్ పాలేరు రామచంద్రరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా మరికొందరిపై కేసు నమోదైంది. సీసీ ఫుటేజ్లు, డ్రోన్ కెమెరాల వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. అటు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్పై దాడిని మంత్రి లోకేష్ ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు లోకేష్ ట్విట్టర్ పోస్ట్పై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. శివకుమార్పై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. Hey,